రామకృష్ణ సేవా సమితి సభ్యులు, అదేవిధంగా దాన్ని నడిపిస్తున్నటువంటి గోవిందరెడ్డి అన్నగారికి, అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, సభ్యులు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఇందాక మనం అనుకున్నట్టుగా వివేకానంద స్వామి వర్ధంతి, అదేవిధంగా పింగళ వెంకయ్య గారి వర్ధంతి గురించి మనం, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా ఇక్కడ అందరం మనం సమావేశం కావడం జరిగింది. వివేకానందుని మాటల్లో ఒక బుక్లో చదివాను నేను. ఆయన చికాగో నగరంలో ఒక సమావేశానికి వెళ్ళిన సందర్భం మీకు అందరికీ తెలిసిందే. అక్కడ ఇచ్చినటువంటి స్పీచ్ ఇంతవరకు కూడా ఎక్కడా జరగని ఒక ఆధ్యాత్మిక పరిచయంలో ఇప్పుడు కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఆయన ఒకసారి ఒక ఆధ్యాత్మిక సమావేశం జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఒక నగరంలో ఆ సమావేశం ప్రశాంతంగా జరుగుతున్న టైంలో వెళ్ళి సాఫ్ పని గట్టికరిచారంట. దాంతో అక్కడ ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆగిపోయినారంట, ఏమైంది అని. అప్పుడు అన్నారంట మన వివేకానంద స్వామి వారు, మీరు ఎవరికైతే ఆధ్యాత్మిక బోధన ఇస్తున్నారో వారంతా కూడా వయసు తగ్గిన వాళ్ళండి. మీరు నేర్పాల్సిందంతా కూడా ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు, సేవా తత్పరత అంతా కూడా ఈనాటి యువతల మీద చూపించండి. అప్పుడే సమాజం పూర్తి స్థాయిలో ఉత్పన్నమవుతుందని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి విధంగా చాలా గొప్ప మహనీయుడు. అదేవిధంగా మన అల్లూరి సీతారామరాజు గురించి ఇందాక సార్ చెప్పారు క్లియర్ విషయాన్ని. మరి మన జాతి అంకితం కోసం ఒక మన్యం, ఎటువంటి ఆయుధాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి గొప్ప మన్యవీరుడు చిన్న వయసులోనే. మరి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా సమావేశమైనందుకు, నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాను.